ప్రజానాట్య మండలి కళాకారుడు సంచలన సినీ దర్శకుడు అయిన కామ్రేడ్ టి కృష్ణ 38వ వర్ధంతి కార్యక్రమాలని మన ఒంగోలులో ఈ నెల అక్టోబర్ 20వ తేదీన నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఇది 38వ సంవత్సరం. ఈ 38వ వర్ధంతి కార్యక్రమాలు ఈ నెల 20వ తేదీన ఇక్కడ మల్లయ్యలింగం భవన్లోనే జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా ఆ రోజున 20వ తేదీన పాటల పోటీలు నిర్వహిస్తున్నాం. పాటల పోటీలు అంటే సినీ పాటలు, అలాగే విడి పాటలు, ఏ పాటలైనా పాడవచ్చు గాయకులు. అయితే విడి పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 15 సంవత్సరాల వయసు పైన ఉన్నవాళ్ళు, యువకులు ఈ పోటీల్లో పాల్గొనడం అనేది జరుగుతున్నది. వాళ్ళకి బహుమతులు కూడా ఆర్థికంగా ఉపయోగపడేటట్టుగా మొదటి బహుమతిగా పాటల పోటీల్లో మొదటి బహుమతిగా 2000 రూపాయలు, అలాగే రెండవ బహుమతిగా 1500 రూపాయలు, మూడవ బహుమతిగా 1000 రూపాయలు. ఈ బహుమతులతో పాటుగా ఆర్థిక ఇది మొత్తాలతో పాటుగా మొమెంటస్ కూడా అందజేయటం జరుగుతుంది. ప్రతి గాయకుడు పోటీలో పాల్గొనే వాళ్ళు 10 రూపాయలు ప్రవేశ రుసుముగా ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఈ నెల 18వ తేదీ లోపల వాళ్ళ పేర్లు ఇక్కడ నమోదు చేసుకోవాలి మల్లయ్యలింగం భవన్లో. ఆ రకంగా ఈ పోటీలు కృష్ణ వర్ధంతి సందర్భాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ రోజు సాయంత్రం జరిగే సభలో బహుమతి ప్రదానం కూడా ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. ఈ పోటీలు నిర్వహించడము కృష్ణా మెమోరియల్ కల్చరల్ సొసైటీ, కృష్ణతో చదువుకొని వాళ్ళతో నాటకాలు వేస్తూ మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మన మెల్లూరు రామయ్య, అట్లాగే వడ్డెల సింగయ్య, నాతాని భూపతిరావు, వీళ్ళంతా కలిసి కృష్ణా మెమోరియల్ కల్చరల్ సొసైటీ అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాని ఆధ్వర్యాన, అలాగే ప్రజానాట్య మండలి ఆధ్వర్యాన ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. గాయకులంతా కూడా ఈ పోటీల్లో పాల్గొని సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.